జరిగింది, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. అది ముఖ్యమంత్రి చెప్పినట్టు జిఎస్డిపి కావచ్చు, రాజధాని కావచ్చు. సో అది అయిపోయింది, మళ్ళీ న్యూ ఎరా బిగిన్ అయింది మళ్ళీ. సో ఒక పాజిటివ్ ఎరా, అది విద్యార్థులకా, యువతకా, తల్లిదండ్రులకా, అన్ని సెక్షన్స్కి. కానీ నిన్న ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు నాకు అక్కడి నుంచి ఏంటంటే, హౌ హీఈస్ గోయింగ్ టు క్లీనప్ దిస్ మెస్. ఆపరేషన్ క్లీనప్ అని ఇంట్లో ఏది పడినా క్లీన్ చేసుకుంటాం, రాష్ట్రంలో క్లీనప్ ఎలాగా పొలిటికల్గా? ఇప్పుడు ఒక రైతు తన పరిజ్ఞానంతో ఎంత గొప్పగా వ్యవసాయం చేసి ఎంత మంచి పంట పండించినా ఆ పంట సక్రమంగా అతని చేతికి వచ్చే క్రమంలో అడవి పందుల దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల విధ్వంసం సృష్టించే శక్తులు ఇవన్నీ వాటిని అన్నిటి నుంచి కూడా కాపాడుకుంటేనే ఆ పంట చేతికి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి అని ఒక సేద్యం చేస్తూ ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పంతో 20 లక్షల ఉద్యోగ కల్పన చేసే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇందాక జేపీ చెప్పినట్టుగా 100% కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహాయం అందిస్తూ ఉంది. కానీ ఇవేవి పూర్తి స్థాయి రేపు మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే ఫ్యాక్టర్స్ ఈ ఒక్కటే కాదు, ఇవి కావాలి. ఇది 100% జరగాలి. దీనితో పాటు 2019కి ముందు మిస్ అయిన రాజకీయం కూడా జరిగే తీరాలి. ఇవాళ కొన్ని ఇష్యూస్ చెప్తాను రిషి గారు, ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి నాకు. జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కళ్ళని వివిధ కేసుల్లో జైలు పాలు చేశాడు. ఒక్కరి మీద కూడా ప్రాపర్ ఛార్జెస్ తోటి ఛార్జ్షీట్ ఫైల్ అవ్వాల, అంటే సరైన ఛార్జెస్ వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద లేవు. అతను చేయాలి అనుకున్నాడు, చేశాడు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఒక కేసు ఏంటి, ప్రభుత్వ పరంగా ప్రకృతి వనరైన ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అనే ఒక పాలసీ డెసిషన్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని కేసు నమోదు చేశాడు. ఎస్, అంటే ప్రభుత్వ బడ్జెట్కి రావాల్సిన రిసోర్సెస్ని చంద్రబాబు నాయుడు గారు గండి కొట్టారు. ఏది ప్రజలకు ఉచితంగా ఇవ్వడం వల్ల. మరి అసలు సిసలు ప్రభుత్వ వనరులకి గండి కొట్టడం అంటే ఏంటో కొన్ని చెప్తా నేను. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక అనేది కూల్చివేత నిర్ణయం ఇతనే తీసుకున్నాడు. మనందరం ఇతను లైవ్లో అధికారులను ఆదేశిస్తున్న ఆదేశాలు మనందరం విన్నాం. పోలవరం సవరించిన అంచనాలు 25,000 కోట్ల అవినీతి జరిగింది అని ఆరోపణ చేసిన ఆయన అదే సవరించిన అంచనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 1కి 10 సార్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి ఈ రివర్స్ టెండర్ వ్యవహారము, కాంట్రాక్టర్ని రద్దు చేసే వ్యవహారం చెయ్యొద్దు అని బతిమలాడి చెప్పారు. అయినా వినకుండా అతను ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయ పరేశాను 2020 డిసెంబర్కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు, దాని జస్టేషన్ 7 సంవత్సరాలు లేట్ అయింది. ప్లస్ 4,500 కోట్ల రూపాయల ఎస్కలేషను. ఒక టైంలో అసలు ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని పనులు స్తంభింపజేసిన పర్యాసానం నాడు 41,000 కోట్ల రూపాయలతోటి మొదలుపెట్టిన పనులు ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే 61,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు ఇతని కారణంగా ఎస్కలేట్ అయ్యాయి. అట్లాగే అవినీతి వ్యవహారాలు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఇచ్చిన రిపోర్టులో ఇవాళ మద్యం డిస్టరీస్ బెవరేజెస్ కార్పొరేషన్ మధ్య జరిగిన అధికారిక కొనుగోళ్ల మీద జరిగిన మామూళ్లే 3,500 కోట్లుగా క్వాంటిఫై అయింది కదా. మరి ప్రభుత్వం 654 షాపుల్లో నాన్ డ్యూటీ పేర్లు లిక్కర్ అమ్మారు అని చెప్పారు. ఎందుకనంటే ఆ దిశకి ఇప్పటిదాకా అసలు ఆ విచారణ ప్రక్రియ మొదలు కాలేదు. అలాగే ఐఎండ్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి 100 కోట్ల రూపాయలు సాక్షి యాజమాన్యానికి అనధికారికంగా, అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా యాడ్స్ రూపంలో కట్టబెట్టాడు అని చెప్పని విజయ్ కుమార్ రెడ్డిది నేరం ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అతని సతీమణి యజమాని భారతీయ యజమాని, వాళ్ళిద్దరు, అంటే ఈయన ప్రభుత్వంలో అధికారే బలిపశు అవుతాడా? అంతిమ లబ్ధిదారుడు ఆవిడే. వాళ్ళ విషయంలో ఎందుకని ఇప్పటిదాకా ఆ కేసు ఎక్కడిదక్కడ ఆగిపోయింది? 10ల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు చర్యలు తీసుకోండి. అతను 1,000 కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారమే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయడం వల్ల ఒక్క యూనిట్ కరెంటు తీసుకోకుండా 9,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ లాస్ కింద ప్రభుత్వ పరంగా ఖర్చు చేయడం జరిగింది. 9,000 కోట్లు. ఇవాళ 9,000 కోట్లు ఉంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేయడానికి వెసులుబాటు అవుతుంది కదా. అంటే ఇన్ని 1,000 కోట్ల రూపాయలు అతను నష్టం కలిగించినప్పుడు 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎందుకని అతను ఉపేక్షిస్తా ఉన్నారు? కోడెల శివప్రసాద్ గారి విషయంలో 1,50,000 రూపాయల ఫర్నిచర్ విషయంలో ఆయన మీద దొంగ అని ఆయన స్వయంగా నా దగ్గర ఫర్నిచర్ ఉంది,
మీరు ఫర్నిచర్ అయినా తీసుకెళ్ళండి, లేదు అని అంటే దాని ఛార్జెస్ చెప్తే నేను చెల్లిస్తానని లేఖ రాసినా కూడా ఆయన మీద నిందలు మోపి ఆయన బలి తీసుకున్న నాటి ప్రముఖులు ఇవాళ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా అతని ఇంట్లో ఉన్న ఫర్నిచర్ బయటికి రాదు, ఆఖరికి అతని ఇంటి చుట్టూ ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కూడా ప్రభుత్వ ధనంతో చేసింది. ఎందుకని అతను కొనసాగించాల్సిన అవసరం ఉంది? అతని దగ్గర నుంచి డబ్బులైనా రికవర్ చేయండి, ఆ ఫర్నిచర్ అయినా బయటికి తేండి. ఎల్లప్రెడ్డి ఎవరండి? ఎల్లప్రెడ్డి లేఖ రాస్తాడు ఫర్నిచర్ తీసుకెళ్ళండి అని. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్న ఫర్నిచర్ అతను సరెండర్ చేయాలి. ఎల్లప్రెడ్డికి ఏం సంబంధం? నీ ఎమ్మెల్సీగా నీ దగ్గర ఏదైనా ఉంటే దానికి నువ్వు జవాబుదారీ, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి నువ్వేరు మౌత్ పీస్ అంటే కాదు. ఇప్పుడు ఓవరాల్ గా ఈ 18 నెలల్లో సరే ఇంకో 4 నెలలు పోతే 2 ఏళ్లలో అంటే దృష్టి పెట్టలేదు ప్రభుత్వం. ప్రభుత్వ పరంగా చేయాల్సిన చాలా వ్యవహారాల్లో విద్యాసాగర్ జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా ఉదాసీనత ప్రదర్శన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నుంచి మొదలుపెట్టి అమరావతి రైతాంగం వరకు, హైకోర్టు న్యాయమూర్తుల వరకు, సామాన్య ప్రజానీకం వరకు అందరు జగన్మోహన్ రెడ్డి బాధితులే. వాళ్ళు ఆ బాధల నుంచి మీరు విముక్తి చేయగలరని మీకు అధికారం కట్టబెట్టారు. మీరు ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేసే స్టేజ్లో మీరు లేరు. ఛార్జ్ చేయగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారు. ప్లీజ్ డోంట్ ప్లే విక్టిమ్ కార్డ్, టేక్ ద చార్జ్. ఇది అప్సన్ రాజేష్ గారు అడుగుతున్నారు. ఇక్కడ ఎవరు విక్టిమ్ కార్డ్ ఎవరు ప్లే చేయట్లేదు. ఎవరు చెప్పాం మేము విక్టిమ్ కార్డ్ అని చెప్పేసి? అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడితో రాజకీయం చేయడం సిగ్గేస్తుందంటే విక్టిమ్ కార్డు